హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. ఈరోజు నెల రోజుల పాటు నిల్వ ఉండే కారం సంపంగి పువ్వులు చూపిస్తాను. చాలా బాగుంటాయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని ఒక 2 కప్పుల వరకు మైదా పిండి అనేది వేసుకోండి. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇందులోని బాగా మరిగించిన నూనె ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు నూనె ప్లేస్లో డాల్డా కూడా వాడచ్చు, కానీ నెయ్యి అనేది వాడకండి. మనకి పువ్వులు అనేవి అంత గుల్లగా రావు. ఇప్పుడు ఈ నూనె కూడా పిండి అంతలో కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత చేత్తో పట్టుకుంటే మీకు ఉండలాగా కట్టాలి. ఆ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి అంత కరకరలాడుతూ పువ్వులు అనేవి రావండి. కాబట్టి కొంచెం గట్టిగా కనుక కలుపుకుంటే మనకి ఈ పువ్వులు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి. నేను ఇంతకు ముందు పాకం సంపంగి పువ్వులు ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నది వీడియో చేశానండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఒకసారి చూడండి. పిండిని ఈ విధంగా తడిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెడదాం. 20 నిమిషాల తర్వాత పిండి అనేది నాని సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీనిని 2 భాగాల కింద చేసేసుకొని ఒక భాగాన్ని తీసుకొని కిచెన్ టాప్ మీద పెట్టుకొని కాస్తంత ఫ్లోర్ అనేది చల్లుకొని పలచగా ఒత్తుకోవాలి. ఎక్కడ కూడా మందంగా ఉండకుండా పలచగా ఉండే విధంగా ఎంత వీలైతే అంతవరకు రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్త పలచగా ఒత్తేసుకోండి. ఈ విధంగా ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు దీని సైడ్ ఎడ్జెస్ అన్నది ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసేసుకున్న తర్వాత దీనిని 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కాస్తంత పెద్దగా రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు పువ్వులు అనేవి ఎక్కువగానే వస్తాయి. మీరు రెడీ చేసుకున్న సైజుని బట్టి మీరు సంపెంగ పువ్వులు అనేవి కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు కాస్త నెమ్మదిగా రోల్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఎక్కడా కూడా సైడ్లు లూజ్ అయిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ కూడా రెడీ చేసేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ కారం సంపంగి పువ్వులు అనేవి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరకరలాడుతూ కారం కారంగా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బాగా కాగిన ఆయిల్లోని ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. వేసినప్పుడు హై ఫ్లేమ్ మీద వేయండి. వేసేసిన తర్వాత మంటని పూర్తిగా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే లోపల సరిగ్గా వేగదు, పైన తొందరగా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్గా లోపల బయటన వేగుతుంది. చూడండి, మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మీకు వేగింది కూడా తెలుస్తుంది. వేసినప్పుడు మనకి బబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. వేగిన తర్వాత అన్ని బుడగలు అయితే ఉండవు, పైకి కూడా తేలుతూ ఉంటాయి. అలాగైతే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో పెట్టేస్తే నెల రోజుల పాటు నిల్వ అనేది ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినచ్చు. కారం కారంగా కరకరలాడుతూ భలే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.